నమస్కారం. ఎల్లాంటి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ముస్తాబాద్ మండలంలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. తిప్పాపూర్ రాజన్న గోశాలను సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు. సగర క్షత్రియ సంఘం నిత్యానందన సత్రానికి భూమి పూజ నిర్వహించిన ప్రభుత్వ విప్. తిప్పాపూర్ రాజన్న గోశాలను తనిఖీ చేసిన కలెక్టర్. బోయిన్పల్లి మండలం తొడగొండ గ్రామంలో భక్తి శ్రద్ధలతో పోచమ్మ బోనాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలో జరుగుతున్న పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా ఆదివారం రోజున అమ్మవారికి బోనాలు తీసే కార్యక్రమాన్ని గ్రామస్తులంతా కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గత వారం క్రితం జరిగిన పోచమ్మ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా జరిగిన బోనాల కార్యక్రమానికి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంతో పాటు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. కాగా పోచమ్మ బోనాల సందర్భంగా మహిళలు ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరూ నెత్తిన బోనాన్ని ఎత్తుకొని బైండ్ల పూజారుల విన్యాసాల మధ్య శివసత్తుల పూనకాల మధ్య డప్పు చప్పులతో ఆలయానికి తరలి వెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పించారు. తమ కుటుంబంతో పాటు గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని వేడుకోవడమే కాకుండా పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని పూజలు నిర్వహించినట్లు ఈ సందర్భంగా మహిళలు తెలిపారు. రాజన్న కోడలపై రాజకీయం చేస్తున్నారన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు చెల్మడ లక్ష్మీ నరసింహారావు తీవ్రంగా ఖండించారు. కోడెలపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నారు అని వ్యాఖ్యానించిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి చెల్మడ లక్ష్మీ నరసింహారావు తీవ్రంగా ఖండించారు. తిప్పాపూర్ గోశాలను ఆదివారం రోజున సందర్శించిన అనంతరం ఆయన స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కోడెల మరణానికి ప్రధాన కారణం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి
కొండా సురేఖ నిర్లక్ష్య వైఖరి కారణమని, తాము అధికారంలో ఉన్నప్పుడు గోశాలను ఎప్పుడూ రాజకీయం చేయలేదని, చేసే తప్పంతా చేసి ఎదుటివారిపై బురద జల్లేలా ప్రయత్నిస్తున్నారని ఆయన సందర్భంగా పేర్కొన్నారు. కలెక్టర్ కన్వీనర్గా ఉండి ఒక్కో రైతుకు 2 కోడెలు ఇవ్వవలసిన నిబంధనలు తుంగనలు తొక్కి మంత్రి సురేఖ తన సిఫార్సు లెటర్పై గీసుకొండ రాంబాబు అనే వ్యక్తికి 60 కోడెలు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. 60 కోడెలలో 49 కోడెలు మాయమయ్యాయని అన్ని పత్రికలు, టీవీలో, ఛానల్లో వచ్చినప్పటికీ దీనికంతటిపై ఎందుకు విచారణ జరపలేదని సందర్భంగా ఆయన అడిగారు. మంత్రి చేసిన నిర్వాహకం వల్ల డిసెంబర్ 1వ తేదీ నుండి కోడెల పంపిణీ ఆపితే 500 ఉండవలసిన స్థానంలో 1300కు చేరాయని సందర్భంగా ఆయన అడిగారు. అసలైన రాజకీయం ఎవరు చేస్తున్నారో ప్రజలే ఆలోచించాలని స్థానిక శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ అవగాహన లేకుండా కోడెలు లంపీ స్కిన్ వచ్చి చనిపోతున్నాయని అంటున్నారని, వెటర్నరీ డాక్టర్లు మాత్రం సరియైన పోషకాహారం అందక చనిపోతున్న విషయాన్ని ధృవీకరించినట్లు లక్ష్మీ నరసింహారావు పేర్కొన్నారు. జూన్ 15వ తేదీ నుండి ఆలయాన్ని మూసివేస్తామని ప్రకటించి భక్తులను ఆగం చేశారని, రాజన్న సన్నిధికి ప్రతినిత్యం 20,000కు పైగా భక్తులు వస్తుండగా కనీసం వారికి సరియైన వసతి సౌకర్యాలు కూడా లేవని, గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షించి భక్తులు మూర్ఛపడిపోతున్నా పట్టించుకోవడం లేదు అని ఆయన సందర్భంగా దుయ్యబట్టారు. ఇప్పటికైనా కోడెల సంరక్షణపై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రామతీర్థపు రాజు, రాఘవరెడ్డి, పొలాస నరేందర్, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, నరాల శేఖర్, జోగిని శంకర్, ముద్రకోల వెంకటేశం, నేతలు నరాల దేవేందర్, వెంగాల శ్రీకాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు. వేములవాడలోని రాజరాజేశ్వరి స్వామి గోశాలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా రావడం జరిగింది ఇది పరిశీలించడానికి. నిన్నటి రోజున గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వారు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గవర్నమెంట్ ఉన్నప్పుడు 100 కోట్లు ఇచ్చుంటే ఇది జరగకపోయిందని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము ఎప్పుడు కూడా గోశాల రాజకీయం చేయాలని ఆలోచించలేదు, కానీ మరి మంత్రివర్యులు మరియు అలాగే శాసనసభ్యులు ఎప్పుడు కూడా దీన్ని రాజకీయం చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి గారి పరిస్థితి ఎట్లుందంటే, బురద జల్లి మన వారే మొదలుపెట్టి బురద జల్లి ఏదో ఎదుటి మీద బురద జల్లి మేమే ఇది చేస్తుండే ఒక కార్యక్రమం చేపడతాం. ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ కొన్ని నిబంధనలు ఉంటాయి. ఈ గోశాలలో సుమారుగా 500, 400, 500 గోవుల్ని ఏదైతే కోడల్ని ఇక్కడ పెట్టే పరిస్థితి ఉండనో ప్రథమ ముద్ద ఎవరంటే దేవాదాయ శాఖ మంత్రి భావిస్తారు. తద్వారా డిసెంబర్ నుండి ఇప్పటి వరకు మే వరకు ఒక్కటి కూడా మరి దాన్ని అప్రమత్తమై మరి దాని మీద ఈ కోడలు పంచిపోవడము మరి రెగ్యులర్గా వచ్చే విధానంలో మళ్ళీ 1250, 1300 కోడలు ఇక్కడ జమ అయ్యి ఇక్కడ ఓవర్ క్రౌడింగ్ అయిన విషయంతో ఇవాళ ఈ కోడలు చనిపోవడానికి కారణం, మాల్న్యూట్రిషన్ చనిపోవడానికి కారణం. ఆలోచించాలి కదా రాజకీయం ఎవరు చేస్తుందని. ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ గౌరవ కేసీఆర్ ఉన్నప్పుడు ఈ గుడికి 30 ఎకరాలు తీసుకున్న వాస్తవమా కాదా? ఇలా మీరు చేపడతానే అభివృద్ధి ఏదైతే మీరు ప్లాన్ చేస్తుండ్రో మరి ఆ ప్లాన్ ప్రకారము ఇవాళ అది బీఆర్ఎస్ హయాంలో జరిగిందా లేదా అని ఒక్కసారి చిత్తశుద్ధితో ఆలోచించాలి ఎమ్మెల్యే గారు. తిప్పాపూర్లో రాజన్న కోడెల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలలో సోమవారం రోజు నిర్వహించే కోడెల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం రోజున తిప్పాపూర్లోని గోశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేసి అనంతరం మాట్లాడుతూ గోశాలలో ఆరోగ్యవంతంగా ఉన్న కోడలను స్థానిక రైతులకు సోమవారం నుండి పంపిణీ చేస్తున్నామని, దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని సందర్భంగా సూచించారు. రైతులకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి వారి వద్ద డిక్లరేషన్ తీసుకున్న అనంతరమే పంపిణీ చేయాలని సూచిస్తూ ఆరోగ్య పరిస్థితిపై కూడా పశువైద్య అధికారులు చికిత్స అందిస్తున్నారని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు. గోశాల పరిసరాలను శుభ్రం చేసి గడ్డిని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఆయన వెంట స్థానిక మున్సిపల్ కమిషనర్ అన్వేష్తో పాటు పశు వైద్య అధికారులు, సంబంధిత అధికారులు, ఆలయ సిబ్బంది ఉన్నారు. ముస్తాబాద్ మండలంలో జరిగిన పలు శుభకార్యాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం రోజున నిర్వహించిన కార్యకర్తలకు సంబంధించిన శుభకార్యాలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని పలువురు
నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముస్తాబాద్ మండలంలోని గూడెం మహేశ్వర గార్డెన్స్లో బీజేపీ కార్యకర్త అయిన బెదుర అరుణ్ సోదరి జ్యోత్స్న వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం పట్టణంలోని ఏఎంఆర్ గార్డెన్స్లో జరిగిన కొండాపూర్ చెందిన కార్యకర్త భగత్ పటేల్ వివాహానికి హాజరై వారిని కూడా ఆశీర్వదించారు. దీంతో పాటు నామాపూర్ తదితర గ్రామాలలో జరిగిన శుభకార్యాలలో సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఆయన వెంట స్థానిక జిల్లా అధ్యక్షుడు రెడ్డబైన గోపితో పాటు మండల అధ్యక్షులు సౌల క్రాంతికుమార్ తదితర నేతలు కార్యకర్తలు ఉన్నారు. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లాపాల్రెడ్డి భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు. గూడి లేని ప్రతి నిరుపేదకు ఇల్లు అందజేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని గూడూరు, మద్దికుంట, మోయినకుంట, చీకోడు తదితర గ్రామాలలో 2వ విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారి నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గులు పోసి పనులను ప్రారంభించారు. అనంతరం బాలరెడ్డి మాట్లాడుతూ అర్హత కలిగిన పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పేదల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని, సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన సాగుతుంది అని పేర్కొన్నారు. 6 గ్యారంటీలలో భాగంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తుంది అని సందర్భంగా తెలుపుతూ 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులు స్థానిక నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, జిల్లా కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, బీసీసీఎల్ మండల అధ్యక్షులు శీల ప్రశాంత్ తో పాటు సోషల్ మీడియా కన్వీనర్ యదునూరి భానుచందర్, మాజీ సర్పంచ్ ఓరుగంట తిరుపతి, గూడూరు గ్రామశాఖ అధ్యక్షులు చాకలి బాబు, మద్దికుంట గ్రామశాఖ అధ్యక్షులు కొండయ్యతో పాటు బండి లక్ష్మీపతి, ఉచ్చిడి బాలరెడ్డి, మామిండ్ల ఆంజనేయులు కార్యకర్తలు ఉన్నారు. మీకు ఏదైతే మేము పట్టా అప్పచెప్పినామో ఈ రానున్న 2-3 నెలలలో మీరు దయచేసి ఇళ్లను కంప్లీట్ చేసి మన ముస్తాబాద్ మండలాన్ని ఆదర్శంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ముస్తాబాద్ మండలంలో మనం ఇల్లు ఎక్కువ శాతం నిర్మించుకున్నట్టయితే మన కేకే మహేందర్ రెడ్డి గారికి మన పేరు తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏ విధంగా పని అయితే ముస్తాబాద్ మండలంలోని గూడూరు, తెల్లుమద్ది, చీకోడ్, చిప్పలపల్లి, మద్దికుంట, మోయిన్పుంట, ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటుగా ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ మార్కౌట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మరి గూడు లేని నిరుపేదలకు ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలే. గూడు, నీడ, కూడుతో పాటుగా ఈ మూడింటి బడుగు బలహీన పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రజాపాలనలో భాగంగా మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందించడం జరుగుతూ ఉంది. మరి నిరుపేదలప్పుడు ఎన్నికల్లో ఏవైతే 6 గ్యారంటీ పథకాలు ఉన్నాయో వాటన్నింటి కూడా ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇవాళ ఎన్నికల్లో గెలవగా ఖచ్చితంగా విద్యుత్ అందించినటువంటి గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి గత ఎన్నికల్లో కూడా మరి పేద ప్రజలు ఎవరైతున్నారో 200 యూనిట్ల వారి లోపల విద్యుత్ కాల్చుకున్న వాళ్లకు మరి ఉచితంగా విద్యుత్ అందిస్తామనేటువంటి మాట ఇచ్చి మడమ తిప్పకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ విధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, ఒకరికో అభివృద్ధి పథకాలు తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్ల రూపాయల అప్పులోకి తీసుకుపోయినప్పటికీ ఆ అప్పుల వడ్డీల భారాన్ని భరిస్తూ ఓ దిక్కు ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తూ ఓ దిక్కు అభివృద్ధి పథకాలు తీసుకుంటూ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటుంది బీజేపీ పార్టీ. కానీ వేములవాడ సాగర క్షత్రియ సంఘం నిత్యానందన సత్రానికి ప్రభుత్వ శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ సమీపంలో హరిత హోటల్ ఎదురుగా నిర్మించనున్న సగర క్షత్రియ సంఘం సంబంధించిన నిత్యాన్నదాన సత్ర భవన నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదివారం రోజున భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో వేములవాడ మండలానికి సంబంధించి సగర క్షత్రియ సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు భూమి పూజ నిర్మాణానికి విచ్చేసి సంఘం అన్నదాన సత్రానికి సహకరిస్తున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మన పక్షాన మన కుల సోదరులకు ఒక చక్కటి సత్రాన్ని, అన్నదాన సత్రాన్ని నిర్మించుకోవాలని చెప్పని 1100 గజాల స్థలాన్ని కొనుగోలు చేసుకొని ఈ రోజు మంచి రోజు సందర్భంగా మీరు భూమి పూజ గావించేస్తున్న సందర్భంగా మీ అందరికీ కూడా ఈ అన్నదాన సత్ర భూమి పూజ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ మంచి జరగాలని రాజరాష్ట్రంలో ప్రార్థిస్తూ తప్పనిసరిగా మీ భవన నిర్మాణం సందర్భంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజాప్రతినిధుల మా మద్దతు మీకు ఉంటుంది.
ఎందుకంటే రాజన్న సన్నిధిలోకి వచ్చే భక్తులకు మేలైన కార్యక్రమం చేయడానికి ఇప్పటికే వివిధ కులాలకు సంబంధించినటువంటి ఆయా సామాజిక వర్గాలు అన్నదాన సత్రాలు వసతి గృహాలు నిర్మాణం చేసుకొని వచ్చేటువంటి భక్తులకు అది మేలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో భాగంగా మీరు కూడా ఇక్కడ రావడం ఆనందదాయకం, శుభదాయకం. అనేక ప్రాంతాల్లో తిరుమల తిరుపతి దగ్గర చూసినా లేకపోతే షిరిడి దగ్గర చూసినా ఈ మధ్యలో శ్రీశైలం దగ్గర అనేక ప్రాంతాల్లో కూడా ఆయా కుల సంఘాల సంబంధించిన పెద్దలందరూ కూడా ఆధ్యాత్మిక భావంతో శరవేగంగా పనులు పూర్తి చేసుకొని భవనం వచ్చే భక్తులకు ఉపయోగపడే విధంగా అనేక కుల సంఘాలు భవన నిర్మాణం చేసుకొని కేవలం వాళ్ళ కులకే కాకుండా ఇతర కులాలకు సంబంధించిన భక్తులు వచ్చినా వారికి అవకాశం ఇస్తున్నారు, వారికి సేవలు చేసుకోవడానికి. అంటే ఆ రోజు ఖాళీ ఉంటే ఎందుకని చెప్పి ఇచ్చే క్రమంలో మీరు కూడా అదేవిధంగా సామాజిక సేవలో భక్తి భావంతో ముందుకు పోయే క్రమంలో ఈ అన్నదాన సత్రాన్ని మరింత నిర్మాణం చేసుకుని ముందుకు పోయే క్రమంలో మరి ఈ ప్రాంతంలో మీరు నిర్మాణం చేసుకున్నందుకు అభినందన తెలియజేస్తారు. మీరు అనుకున్నట్టుగా భవిష్యత్తులో ఈ సంఘ అభివృద్ధికి, మీ అన్నదాన సత్ర అభివృద్ధికి మా వంతు సహకారం ఎప్పుడు ఎల్లవేళలా అందిస్తాం. ప్రమాణం లేదు. పెద్దలు రాజేందర్ గారు శాసనసభ్యులు కూడా ఫోన్ చేసి కూడా చెప్పారు, అన్న నేను కూడా రావాల్సి ఉండేది, మీరు తప్పనిసరిగా వెళ్ళాలని. రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి 12 గంటల ప్రాంతం రావడం జరిగింది. మీకు భూమి పూజలకు కలవాలంటే ఇంకో ఇందిరా మిగిలిన నిర్మాణ భూమి పూజ ఉంది, అక్కడ కార్యక్రమాలు రావడం జరిగింది. కానీ మీ అందరికీ మరొకసారి శేఖర క్షత్రియ అన్నదాన సత్ర భవన భూమి పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా స్వామి ఆశీస్సులు అందరికీ అందాలని చెప్పి సందర్భంగా ప్రార్థిస్తున్నాను. ఇవి ఈనాటి ఎలాంటి న్యూస్. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అధ్యక్షులు నమస్కారం.